శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆటోలకు క్యూఆర్ కోడ్లు, సీరియల్ నంబర్లను అతికించే కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్ కోడ్, సీరియల్ నంబర్ కేటాయించడం ద్వారా వాహనం, డ్రైవర్ వివరాలను తక్షణమే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ప్రయాణికులు ఆటోలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి డ్రైవర్, వాహనం వివరాలు తెలుసుకోవడంతో పాటు అవసరమైతే ఫిర్యాదులను కూడా సులభంగా నమోదు చేసుకోవచ్చని ఎస్పీ తెలిపారు. ఈ విధానం ద్వారా ఆటో సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడంతో పాటు ప్రయాణికుల్లో భద్రతాభావం మరింత బలోపేతం అవుతుందని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సో ఈ విధంగా ఎవరైనా స్కాన్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్కు తెలిసిన వాళ్ళకి లింక్ చేస్తారంటే ఈ ఆటోలో వస్తున్న డీటెయిల్స్ నాకు వచ్చేస్తాయి విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 10 seconds. బాగుంది అంటే రేటింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. ఎమర్జెన్సీ కాల్స్, యూ కెన్ మేక్ ఎమర్జెన్సీ కాల్స్. పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా కంప్లైంట్ చేయడానికి ఉంది. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా పంపచ్చు. వాట్సాప్ మన లొకేషన్ని మన ఇంట్లో వాళ్ళకి లొకేషన్ షేర్ చేయొచ్చు. తర్వాత ఇది హెడ్ క్వార్టర్స్కి వెళ్తుంది ఆటో డీటెయిల్స్. ఏమైనా ఎమర్జెన్సీ టైంలో మాత్రమే యూజ్ చేస్తాం. తర్వాత ఎమర్జెన్సీ అలర్ట్ ఉంటుంది. ఏమైనా ఆటోలో మనకి ఏమన్నా మర్చిపోయి వెళ్ళినా కానీ కంప్లైంట్ రేస్ చేయాలన్నా కూడా ఇందులో నుంచి రేస్ చేయొచ్చు. మన ఆటో మిత్రుల అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ, అంటే వాళ్ళకి చెప్పేసి ఒక రికగ్నిషన్. సో ఒక నగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయన్నది ఎవరికి తెలియదు. సో మనకి ఉన్న ఆటోలు అందరికీ కూడా ఇలాంటి కోడ్, క్యూఆర్ కోడ్ మనం డిజిటలైజేషన్ చేయడం వల్ల ప్రజలకి సెక్యూరిటీ, ఆటో మిత్రులందరికీ ఒక రికగ్నిషన్ అనేది దీనివల్ల దొరుకుతుంది. దీనివల్ల ప్రయాణికులు కూడా ఆటోని ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువ పెరుగుతుంటాయి. అదేవిధంగా మిడ్ నైట్ కానీ, అన్ టైంలో వస్తున్న ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, మగవాళ్ళు ఎవరైనా, ఏజ్డ్ పర్సన్ ఎవరైనా ధైర్యంగా, ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా ఉంది ధర్మవరంలో. సో అంటారు నైట్ 1 o'clock, 2 o'clock ఈ టైంలో వస్తున్న ట్రైన్ లో కూడా వాళ్ళు ఒకవేళ రావాలి, లేకపోతే బస్ స్టాండ్ లో దిగుతారు, వాళ్ళు అవుట్స్కట్స్ కి వెళ్ళాలి. ఇలాంటి సందర్భంలో మన ఆటో మిత్రులు ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ గా దాంట్లో ఆటోలో ఎక్కచ్చు. పోలీస్ వాళ్ళు కూడా నైట్ రౌండ్స్ చేస్తున్నప్పుడు, ఆటో వాళ్ళు తిరుగుతున్నప్పుడు మేము పలానా వాళ్ళని ఒకసారి చూపించారంటే ఓకే మన ధర్మవరం మిత్రులు అని చెప్పేసి అనుకుని మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల అడ్వాంటేజెస్ ఉంది. ఆటో మిత్రులు ఇప్పుడు నాకు తెలిసిన వరకు ధర్మవరం సబ్ డివిజన్ దాదాపు 700 to 800 ఆటో ఉన్నట్టు దాదాపు నాకు ఒక ఐడియా. ఇప్పుడు ఈ రోజు మాత్రమే 230 ఆటోకి మనం ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ ని మనము ఇవ్వడం జరిగింది. ఆటో మిత్రులకి ఆర్టీఓ వాళ్ళకి కూడా రిక్వెషన్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో రిమైనింగ్ ఎవరెవరికి డిజిటల్ రిజిస్ట్రేషన్ రావాలో వారు అందరికి కూడా ఈ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ రోజు ఇక్కడ వచ్చిన మినిస్టర్ సార్కి, ఆర్డీఓ గారికి, అదేవిధంగా నా ఎస్డిపిఓ గారు, సిఈ గారికి, మన మిత్రులందరికీ కూడా, అదేవిధంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. A new dawn rises in Stonehouse-Pate, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse-Pate, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.